నెల్లూరు జిల్లా కావలి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయని నెల్లూరు జిల్లా దళిత సంఘర్షణ సమితి అధ్యక్షుడు ఎస్ మల్లి ఆరోపించారు. కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లను మధ్యవర్తులుగా పెట్టి పేద ప్రజల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. స్టాంపు డ్యూటీ కంటే ఎక్కువ మొత్తాలు కట్టించుకుంటున్నారని, సాధారణ ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోవడం బాధాకరమన్నారు. పేద ప్రజల కడుపు కొట్టే విధంగా వ్యవహరిస్తున్న అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కావలి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని కోరారు. నా పేరు ఎస్ మల్లి. నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిని. ఇది ఎక్కడ ఏ రంగంలో అయినా న్యాయం జరగట్లేదు. అది సబ్ రిజిస్టర్ అయితే, సబ్ రిజిస్టర్ ఆఫీసర్ కావాలైతే అది అత్యంత ఘోరంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఒక పేదవాడు ఏదో ఇల్లు స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే నువ్వు బ్రోకర్ ద్వారా రా, లేకుంటే డాక్యుమెంట్ రైటర్ ద్వారా రా అని చెప్పి సబ్ రిజిస్టర్ చెప్పడం అనేది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం అసలు బ్రోకర్లను కానీ డాక్యుమెంట్ రైటర్లను కానీ వీళ్ళందరినీ కూడా మధ్యస్థం చేసే వాళ్ళందరినీ కూడా తొలగించమని ప్రభుత్వం గతంలో కూడా జీవో ఇచ్చింది. ఎందుకంటే ఏదైతే డాక్యుమెంట్లు అన్నీ సక్రమంగా ఉంటాయో అవి ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఫీజు ఎంత ఉందో అది తెలుసుకొని ఆ ఫీజు కట్టేసి ఆ చలానా తెచ్చిస్తే మీరు చేసుకోవాల్సిన బాధ్యత మీకుంది. అది అలా కాకుండా మీరు ఆడు డాక్యుమెంట్ రైటర్ కాడ తోడిరా, నువ్వు బ్రోకర్ తోటిరా అని సబ్ రిజిస్టరే చెప్తావు. కావాలి సబ్ రిజిస్టర్కి ప్రత్యేకత, కావాలి సబ్ రిజిస్టరే చెప్తున్నాడు ఇవన్నీ లూపోళ్ళన్నీ. ఇప్పుడు మేము ఒకవేళ ఫీజు కట్టలేను, చాలామంది నేను చూశాను. చాలా ఆడకొచ్చి సార్ నేను ప్రభుత్వాన్ని కట్టాల్సిన మొత్తం ఫీజు కట్టేశాను, ఈ డాక్యుమెంట్ మొత్తం సబ్మిట్ చేశాను, మీరు ఏ డాక్యుమెంట్లు చెప్పారో ఆ డాక్యుమెంట్లు నేను సబ్మిట్ చేశాను, అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదు అంటే బ్రోకర్ ద్వారా రండి, లేకుంటే వాడు డాక్యుమెంట్ రైటర్తోనే రండి అని చెప్పడం అంటే అది మంచి పద్ధతి కాదు. నీకు దీనివల్ల ఎన్ని లక్షల రూపాయలు ఎన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయో మాకంతా విషయం అంతా తెలుసు, మేము ఉన్నాం. అంటే మీరు దోసుకోవటానికేనా ఉండేది? ప్రభుత్వ ఉద్యోగం నీకు జీతం రావట్లేదా? నీకు లక్షల రూపాయల జీతాలు వస్తాయి, మళ్ళీ డిఏ రాలేదని చెప్పి మళ్ళీ ప్రభుత్వంతో పోరాడుతున్నారు. మీరు ఇన్ని కోట్ల డిఏ తీసుకుంటుంటివి, జీతం తీసుకుంటుంటివి, మళ్ళీ పర్సనల్ లోన్ తీసుకుంటుంటివి, రూపాయి లోన్ తీసుకుంటుంటివి. ఇన్ని తీసుకొని కూడా మళ్ళీ నాకు ఈ పర్సంటేజ్లు కావాలి, ఈ పర్సంటేజ్ కావాలి, ఈ అపార్ట్మెంట్కి ఇంత పర్సంటేజ్ కావాలని మీరు చెప్పడం అనేది అన్యాయం, దుర్మార్గము. ఎట్టి పరిస్థితుల్లో పేదవాడికి నీకు ప్రభుత్వానికి కట్టాల్సిన ఫీజు ఎంత కట్టాడో అది తీసుకొని మీరు చేస్తే బాగుంటుంది. చేయకుండా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వస్తున్నాడు, చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం. ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు, నెలకి ఎంత వసూలు చేస్తున్నారు, ఎటు పోతుందో అంతా మాకు తెలుసు. మేము ఆఫీస్ దగ్గర ఉండేవాళ్ళమే తెలుసు. మాకు తెలియదు ఏమీ లేదు. కాబట్టి తప్పకుండా మీ గురించి చెప్తాము, మీకు చర్య తీసుకోవాలి. తప్పకుండా ఎవరు డాక్యుమెంట్ తీసుకొచ్చి అన్ని ఫీజులు కట్టి అన్ని డాక్యుమెంట్లు వాళ్ళే తయారు చేసుకున్నా మీరు చేయాల్సిన బాధ్యత మీకుంది. బ్రోకర్ తీసుకురామని చెప్తావు, డాక్యుమెంట్ తీసుకుని ఎవడు అసలుకి దేనికి సంబంధం? వాళ్ళిద్దరు వాళ్ళు ఏమైనా చట్టబద్ధమైన మనుషులా, వాళ్ళ రాజ్యాంగబద్ధమైన మనుషులా? రాజ్యాంగ పరంగా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు చేయాల్సిన బాధ్యత ఉంది. బ్రోకర్లు తీసుకురా, వాడు దాడు అయితే 50,000కి 25,000 కలిపి మొత్తం 75,000 రూపాయలు, వాడికి 25,000 రూపాయలు ఇస్తే వాడికి నీకు ఇచ్చి ఇదంతా ఎన్సర్కిలింగ్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పేదవాళ్ళని దోసుకోవద్దు. ఎవడు పేదోడు వస్తాడో గవర్నమెంట్ ఫీజు కడతాడో వాడికి మీకు రిజిస్ట్రేషన్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తాం. పర్సనల్గా ఎవడైనా సరే బ్రోకర్ లేకుండా, మధ్యస్థం లేకుండా, మధ్యవర్తి లేకుండా, మళ్ళీ వీడు డాక్యుమెంట్ రైటర్ లేకుండా ఎవడైతే సబ్సెంటీ అంటే డాక్యుమెంట్లు నీకు సబ్మిట్ చేస్తాడో వాడికి చేయాల్సిన బాధ్యత సబ్ రిజిస్టర్ మీద ఉంది. అది తప్పనిసరి నీ రాజ్యాంగబద్ధంగా ఉంది. కాబట్టి అలా నీ రాజ్యాంగబద్ధంగా నిర్వర్తించుంటే ఈ విధుల నుంచి తొలగించే బాధ్యత కూడా ప్రజలకు ఉంది. కాబట్టి తప్పకుండా మేము న్యాయం కోసం పోరాడతాం. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ స్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.